నాయకత్వంలో వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నది. ఒక్కరోజు కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడని పార్టీ ప్రభుత్వాలు ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయి పంజాబ్ రాష్ట్రం ఏదైతే మిగిలిన రాష్ట్రాలు ఇన్క్లూడ్ అయినాయో 1965లో ఏదైతే వర్గీకరణ జరిగిందో వాటిని మిగిలిన రాష్ట్రాలకు ఇన్క్లూడ్ చేస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇన్క్లూడ్ అయి ఇలా అడ్వకేట్ని మేమే పట్టినామని చెప్పుకుంటున్నారు. అడ్వకేట్ని కూడా ఎవరు పెట్టలే, గత ప్రభుత్వం అడ్వకేట్ని పెట్టింది, అదే కొనసాగింపుగా జరిగింది తప్ప ఈ ప్రభుత్వం స్పెషల్గా వర్గీకరణ మీద దృష్టి పెట్టలేదు. ఇది కేవలం సుప్రీంకోర్టు 7 ధర్మాసనంతో సభ్యులతో కూడినటువంటి తీర్పు. ఇది 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సామాజిక న్యాయమైనటువంటి ఉద్యమ పోరాటానికి ఇలా అనేక అమరుల బలి తీసుకున్న తర్వాత ఈ యొక్క తీర్పు వస్తే ఆ తీర్పు అమలు చేయడానికి కూడా ఇది కాంగ్రెస్ అకౌంట్లో వేసుకోవడం అని అంటే ఇలా జూ పార్క్ దగ్గర ఎప్పుడో గత ప్రభుత్వము ఫ్లైఓవర్ కట్టింది. మొన్న ముఖ్యమంత్రి గారు దీన్ని రిబ్బన్ కట్ చేస్తూ ఈ ఫ్లైఓవర్ మేమే కట్టినామని ఎంత అబద్ధమో ఇలా చెప్పుతున్నటువంటి మాటలు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది అనడం కూడా ఇది నిలువెత్తు అబద్ధమైనటువంటి మాటలు.